జేఈఈ మెయిన్స్ పరీక్షకు అంతా సిద్ధం చేసిన అధికారులు దేశం మొత్తం మీద జరుగుతున్న ఈ పరీక్షను మన రాష్ట్రంలో అందాదా 70,000 మంది రాస్తుండ్రు. రాష్ట్రం మొత్తం మీద 3 సెంటర్లు పెట్టిండ్రు. ఇక విద్యార్థులు ఒక్క నిమిషం లేట్ వచ్చిన పరీక్షను రాయనీయమంటుండ్రు అధికారులు. ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీల షేరిక కోసం పెట్టే జేఈఈ మెయిన్స్ పరీక్షకు అంతా రెడీ అయింది. దేశం మొత్తం మీద జరిగే ఈ పరీక్షను 13 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు. మన రాష్ట్రం నుంచి 70,000 మంది దాకా పరీక్షను రాస్తున్నారు. పరీక్ష కోసం హైదరాబాద్, వరంగల్, ఖమ్మంల సెంటర్లను ఏర్పాటు చేసిరు ఆఫీసర్లు. బీఈ బీటెక్ పేపర్ 1 పరీక్ష పొద్దుగాల 9:30కు షురుగానున్నది. పరీక్షకు 2 గంటల ముందే సెంటర్లకు వచ్చేందుకు వీలు కల్పిస్తున్నారు. బీఆర్క్ బీ ప్లానింగ్ పేపర్ 2 పరీక్ష పగటిల 2 గంటలకు మొదలు కానున్నది. ఎప్పటిలెక్కనే ఇప్పుడు కూడా ఒక్క నిమిషం లేట్ వచ్చినా పరీక్ష రాయనీయమని అధికారులు చెప్తున్నారు. పరీక్షకు క్యాలిక్యులేటర్లు, గడియారంతో సహా ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎంట తెచ్చుకోవద్దని చెప్తున్నారు. ఇక జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఈ నెల 27 కల్లా విడుదల చేస్తామంటున్నారు అధికారులు. జేఈఈ మెయిన్ పరీక్షపై మరిన్ని ముచ్చట్లు చెప్పనీకి ఎగ్జామ్ సెంటర్ నుంచి నరేందర్ సిద్ధంగా ఉన్నాడు. నరేందర్, పరీక్ష సెంటర్ల కాడ ఏర్పాట్లు బందోబస్తు ఉన్నాయా? అట్లాగే పిల్లల తల్లిదండ్రులు ఏమంటుర్రు? జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా ఎగ్జామ్ మొత్తం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్కు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరవ్వడం జరిగింది. 9:30కు పరీక్ష మొదలు కాబోతోంది యశోద. దీనికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం 109 నగరాల్లో 1781 సెంటర్లో ఈ పరీక్ష రాసేందుకు విద్యార్థులంతా సిద్ధమై ఉన్నారు యశోద. మొత్తానికి మన కనుక ఇక్కడ చాలామందిని తల్లిదండ్రులు కానీ అలాగే వాళ్ళ అమ్మనాయనలందరూ ఇక్కడ వచ్చున్నారో అడిగించే ప్రయత్నం చేద్దాం. మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు రాయబోతున్నటువంటి ఎగ్జామ్కు అందరూ వాళ్ళు ఈ పరీక్ష మొత్తం తల్లిదండ్రులకు పెద్ద సవాల్గా మారిందని చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా ఇక్కడ గుమిగూడి ఉన్నారు. మనం అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఎట్లా ప్రిపేర్ అయ్యారు మీ అబ్బాయి వాళ్ళు? మా అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ నారాయణ కాలేజీలో చదివింది. అయితే దానికి సంబంధించి ఐఐటి జేఈకి కోచింగ్ ఇంటర్తో పాటు తీసుకున్నది. అయితే ఏంటంటే మెయిన్ ఫోకస్ ఏంటంటే ఎంసెట్ జేఈ మెయిన్స్ వరకే. ఒకవేళ మెయిన్స్లో క్వాలిఫై అయితే అడ్వాన్స్లకు కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మెయిన్స్కు క్వాలిఫై కావడానికి ఒక 120 మార్కులు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక మా టార్గెట్స్ ఏంటంటే నెట్ వరంగల్ అనుకుంటున్నాం, కానీ నెట్లో ఏదో వచ్చినా చేస్తాము, లేకపోతే నెక్స్ట్ ఎంసెట్ అనుకుంటున్నాం. అయితే స్థాయి ఏంటంటే ప్రాక్టీసింగ్ మెటీరియల్స్ కొంత బాగా ప్రాక్టీస్ చేసింది. అయితే టెస్టులు కూడా రెగ్యులర్ టెస్టులు పెడుతుంటారు. అక్కడ నారాయణ తార్నాక డే స్కాలర్గా చేసింది మా అమ్మాయి. అయితే కొంతమేరకు టాప్ 10లో ఉంటుంది. అయితే ఆమె పర్ఫెక్షన్, ఆమె 10th కూడా మంచి స్కోరింగ్ చేసి. ఎండాకాలం కదా, బాగా ఎండ సుర్రుమంటుంది. ఈ పరిస్థితుల్లో మీరందరూ ఎట్లా పొద్దున ఇక్కడికి రావడం జరిగిందా? మీకు ఏమనిపించింది? చాలా కష్టం ఉంది అసలు. మనకు అది హాల్ టికెట్లో కానీ మన పేపర్లో కానీ ఎగ్జామ్ 9:30కి ఉంటే 7 o'clock రమ్మని చెప్పారు. by 7 అన్నారు, at 7 అన్నారు. 7 o'clockకే అనుకొని షార్ప్గా మేము 5 o'clock లేచి మేము అక్కడి నుంచి గట్కేసర్ నుంచి వచ్చినాం. మరి చాలా షార్ప్గా రావాల్సి వచ్చి మేము 7 వరకు వచ్చేసాము. 8:30 వరకు టైం ఉండే. అంటే వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు, కానీ చాలా టిపికల్గానే ఉంది. ఎర్లీ మార్నింగ్ రావడం కొంచెం రిస్కీగా ఉంది. మరి అటువంటి సందర్భంలో ఇంకొంచెం ప్లానింగ్ చేయడం ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 69,791 మంది విద్యార్థులు మొత్తం ఎగ్జామ్ రాసేందుకు మొత్తం సమాయత్తమవగా దీనికి సంబంధించి మాత్రం సెంటర్స్ హైదరాబాద్లోనే ఎక్కువ మంది, అంటే దాదాపు 50,000 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు వీరంతా ఉన్నారు. కొంతమందిని ఇంకా అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీకు ఏమనిపిస్తుంది? దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎట్లా ప్రిపేర్ అయ్యారు మీ వాళ్ళు? మా బాబు రాస్తున్నాడు ఇప్పుడు జేఈఎంస్. ఇంతకు మొదలు రాశాడు లాస్ట్ ఇయర్, కాకపోతే కొద్దిలో తప్పిపోయింది. ఆల్రెడీ ఎంసెట్ వచ్చేసింది. కాలేజ్కి బీటెక్ కాలేజ్కి వెళ్తున్నాడు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఐఐటి గురించి ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి వస్తుందని ఆలోచన, విశ్వాసం ఉంది. మీరు చెప్పండి సార్. రైట్, మొత్తం విద్యార్థులంతా
పొద్దున్నే ఇక్కడికి 7 గంటలకే వచ్చి ఉన్నారు. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా పరీక్ష రాసేందుకు వీలు లేకపోవడంతో ఇంతకుముందు జరిగినటువంటి ఇంటర్ ఎస్ఎస్సి తరహాలోనే ఒక్క నిమిషం నిబంధన అనేది పెట్టడంతో చాలామంది విద్యార్థులు ముందుగానే ఎగ్జామ్ సెంటర్ లోపలికి ప్రవేశించడం జరిగింది. ఈ ఎగ్జామ్ మెయిన్స్ పరీక్ష ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఖచ్చితంగా లిఖితపూర్వకంగానే ఉంటుంది. దాని తర్వాత జరిగేటువంటి మే 27న ఈ రిజల్ట్ మొత్తానికి ఉంటుంది. కొంతమంది వాటర్ బాటిల్స్ కూడా ఫ్రీగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఎందుకంటే ఎండ విపరీతంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ వాటర్ ఉచితంగా వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దాదాపు 12:30 వరకు ఈ తల్లిదండ్రులు ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సాయంత్రం కూడా మళ్ళీ మరో ఎగ్జాము 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఇలా ఉచితంగా వాటర్ బాటిల్ కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు పంచిపెడుతున్నారు. ఇది యశోద ఎగ్జామ్ సెంటర్ దగ్గర పరిస్థితి. ఓకే నరేందర్.